మార్చి 31, 2026 నాటికి వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు కలిగి ఉండి అకౌంట్లు స్టాండర్డ్గా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ, నాన్ ఎంఎస్ఎంఈలు, షెడ్యూల్డ్ పాసింజర్ ఎయిర్లైన్స్కి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చింది నరేంద్ర మోడీ సర్కారు. తాజా యుద్ధ నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకోసమని ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఈసీఎల్జీఎస్ ప్రకటించింది కేంద్ర కేబినెట్. దాని ప్రకారం 2,55,000 రూపాయలు అప్పులుగా ఇస్తారు. 2026 ఆర్థిక సంవత్సరంలో 4వ త్రైమాసికంలో ఉపయోగించిన గరిష్ట వర్కింగ్ క్యాపిటల్లో 20% వరకు అదనపు రుణం మంజూరు చేస్తారు. దీని గరిష్ట పరిమితిని 100 కోట్లుగా నిర్దేశించారు. విమానయాన సంస్థలు కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి 100% వరకు అదనపు రుణం ఇస్తారు. అయితే ఒక సంస్థ గరిష్టంగా 1,500 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. మార్చి 31, 2027 వరకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు ఈ పథకం మార్గదర్శకాలు వర్తిస్తాయి. రుణకాల పరిమితి ముగిసే వరకు ఈ గ్యారంటీ కవర్ అందుబాటులో ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేందుకు ఎంఎస్ఎంఈ, నాన్ ఎంఎస్ఎంఈలకు మంజూరైన తేదీ నుంచి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఇందులో 1 ఏడాది మారటోరియం, అసలు చెల్లించాల్సిన అవసరమే లేదు, కలిసి ఉంటుంది. విమానయాన రంగానికి 2 ఏళ్ల మారటోరియంతో కలిసి మొత్తం 7 ఏళ్ల కాల పరిమితి ఇస్తున్నారు.